వర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు 45వ వార్డులో పొగతోటలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికని ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరగడం అన్నది జరుగుతోంది. అయితే మేము అసలు ప్రచారం చేయడానికని స్టార్ట్ అయ్యాము. కానీ ఏ ఇంటికి వెళ్ళినా అక్కడున్న వాళ్ళే బయటకు వచ్చేసి అసలు ఈ ఎల్లో జెండాలు చూసి అమ్మ మీరు మాకేమీ చెప్పనక్కర్లేదు, మా ఓటు ఖచ్చితంగా టీడీపీకే, అమ్మ మీరు అసలు మాకు ఏమీ అడగనక్కర్లేదు, మా ఓటు సైకిల్కే. అలాగే ఇంకొకరు వచ్చారు, అమ్మ మీరు మాకు ఇంత మాట్లాడనక్కర్లేదు, గెలిచింది కూడా నారాయణ గారే, మళ్ళీ గెలుస్తున్నారు, మంచి మెజారిటీతో గెలవబోతున్నారు అని వాళ్ళు హామీ ఇస్తున్నారు. మాకు అసలు ఇక్కడ కష్టపడుతున్నట్లేదు, ఎంతో మంచి మనసుతో వాళ్ళు అలా బయటకు వస్తూ ఉంటే మేము ఎంతో ఆనందంగా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతున్నాము. అయితే మీ అందరికీ తెలుసు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మన సిటీని విజిట్ చేశారు. తను ఒక సభలో మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని రేస్ చేశారు. ఆ పాయింట్స్ని నేను ఇంకొకసారి గట్టిగా నెల్లూరు ప్రజలందరికీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. తను ఒకటే అన్నారు, 2014 నుంచి 19 వరకు తను చేసిన అభివృద్ధి వలన ఆ అభివృద్ధి మన దగ్గర ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కంపెనీలు తీసుకొచ్చే ఫామ్లో అయి ఉండొచ్చు, లేకపోతే జాబ్స్ క్రియేట్ చేసి ఒక రెవెన్యూని జనరేట్ చేసిన ఫామ్లో అయి ఉండొచ్చు, లేదా తను చేసిన స్కీమ్స్ ద్వారా రెవెన్యూని ఇంకా పూల్ చేసిన ఏరియాస్ అయి ఉండొచ్చు. డిఫరెంట్ ఫామ్స్లో తను రెవెన్యూ అన్నది జనరేట్ చేశారు. ఆ రెవెన్యూనంతా, ఆ ఖజానానంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఖాళీ చేసేసింది. ఖాళీ చేయడమే కాకుండా 100 రూపాయలు వాళ్ళు తీసుకొని 10 రూపాయలు అప్పు రూపంలో చేసి మన చేతుల్లో పెడుతున్నారు, పెడుతున్నట్టు నటిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, నాయకుడు అంటే సంపాదించేవాడు, అలాగే ప్రజల చేత సంపాదించేటట్టు చేసేవాడు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అలాంటి విజన్ ఉన్న నాయకులు. తను అప్పు తెచ్చి మనకి 10 రూపాయలు చేతికి ఇవ్వడమే కాదు, తను యాక్చువల్గా సంపాదించి పెట్టి అప్పు లేకుండా 15 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని తన హామీ ఇచ్చారు. ఆయన ఒట్టి మాటల మనిషి కాదు, ఆయన చెప్పిందే చేస్తారు, చేసి చూపిస్తారు త్వరలోనే. ఆ 15 రూపాయలు కూడా తను సూపర్ 6 అన్న ప్రోగ్రాంతో ఆల్రెడీ ఏమేం చేయబోతున్నారో మనందరికీ చెప్పారు. అది చిన్నపిల్లలకి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి 15,000 రూపాయలు పర్ ఇయర్ వాళ్ళ చదువుల కోసం కానివ్వండి, లేకపోతే స్త్రీలకి 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి 1,500 రూపాయలు పర్ మంత్ వాళ్ళ ఖర్చుల కోసం కానివ్వండి. అలాగే స్త్రీలు గౌరవంగా హ్యాపీగా వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగడానికి తను క్రియేట్ చేస్తున్న ఒక ఫెసిలిటీ కానివ్వండి, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇయర్లీ ఇచ్చేటట్టు. మనకు తెలుసు అన్ని నిత్యావసరాల వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. ఆ ధరలన్నీ తగ్గించేంత వరకు తను ఇలాగా స్కీమ్స్ ఇచ్చి వాళ్ళు ఆ ధరల్ని తట్టుకునేటట్టు తన వంతు తను హెల్ప్ చేస్తామని, ఆ హెల్ప్లో భాగంగానే ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పర్ ఇయర్ ఇస్తామనేసి తను చెప్పారు. అలాగే పెద్దవాళ్ళకు వస్తే పెన్షన్లు అన్నది ఇప్పుడున్న గవర్నమెంట్ 3,000 మాత్రమే ఇస్తున్నారు అంటున్నారు. కానీ మేము ఒక స్ట్రీట్కి వెళ్తే పక్కనే ఆయనకి పాపం మొత్తం చేతులంతా కాలిపోయి ఉన్నాయి. పెద్ద ఆయన చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఆయనకు మెడికల్గా ఎంతో సఫర్ అవుతున్నారని, ఆయన ఏ పని చేయలేరని. కానీ 4 ఏళ్ళగా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారంట. మాకు ఈ సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే నీ బయోమెట్రిక్స్ పని చేయట్లేదని. పాపం మీరు చూస్తేనే మీరే కుమిలిపోతారు, మీకే ఏదన్నా చేయాలనిపిస్తుంది. అట్లాంటి అతన్ని తిప్పించుకొని చివరికి తనకి ఏమీ డబ్బులు ఇవ్వకుండా పంపించారు. ఇలా ఉంది ఈరోజు పరిస్థితి. కానీ టీడీపీ వస్తే అలా కాదు. ఎవరికైతే రియల్గా పెన్షన్ అవసరం ఉందో, వికలాంగులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఆర్ స్పౌస్ చనిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు, డెఫినెట్గా వాళ్ళందరికీ 4,000 రూపాయలు, అట్లాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 6,000 రూపీస్ డెఫినెట్గా వాళ్ళకి మంత్లీ వచ్చేటట్టు చూస్తారని వాళ్ళు భరోసా ఇచ్చారు. అలాగే కళలకు రెక్కలు ప్రోగ్రాం ద్వారా యువతీ యువకులకు, చదువుకున్న వారికి 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. ఆ 20 lakh జాబ్స్ వచ్చేంత వరకు కూడా టెంపరీగా 3,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళకి నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తున్నారు. సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాబు గారు చెప్పినట్టు అప్పు చేసి 10 రూపాయలు చేతిలో పెట్టడం కాదు, తను రెవెన్యూ జనరేట్ చేసి 15 రూపాయలు మన అందరికీ చేతిలో ఇవ్వబోతున్నారు. ఆ వాదన, ఆ ప్రామిస్ అన్నది నిజం. దాన్ని నమ్మి డెఫినెట్గా ప్రజలు మే 13న టీడీపీని
మంచి మెజార్టీతో ఎన్నుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ ఎంత పిచ్చివాదనలో మీకు తెలుసండి, బికాజ్ నేను ఒక డాక్టర్ని అండ్ ఆ మెడికల్ కాలేజ్లో నేను చదువున్నాను. తనకి ఎక్కడి నుంచి వస్తాయి వ్యాక్సిన్స్? లోపల హాస్పిటల్లోకి వస్తేనే ఇవ్వగలరు. అండ్ ప్రతి వ్యాక్సిన్ ఎంతైతే క్వాంటిటీ వస్తుందో దానికి ఒక లెక్క ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ మీ ఎంఆర్పి అన్నది వాళ్ళు ఒకటి సెట్ చేశారు. నారాయణ గారు ఆ ఎంఆర్పి కన్నా తక్కువలో ఇచ్చారే కానీ ఎక్కువలో ఇవ్వడం అన్నది జరగలేదు. దానికి నేనే ఒక పెద్ద సాక్ష్యాన్ని కూడా. కేవలం ఎవరైతే వాలంటరీగా వచ్చి ఆ వ్యాక్సిన్స్ తీసుకుంటారో వాళ్ళు ఒకటే ప్రొటెక్ట్ అవుతారన్న కాకుండా, ఆ టైంలో మీకు గుర్తుందో లేదో చాలామంది వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందని భయపడిపోతూ ఉండేవాళ్ళు. మాకు 23 స్టేట్స్లో స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. ఆయన పదే పదే కాన్ఫరెన్సులు పెట్టి మీ అందరికీ వ్యాక్సిన్లు రావట్లేదు కదా, మన మెడికల్ కాలేజ్లో ఉన్నాయి, వచ్చి ఫ్రీగా తీసుకోండి అని అక్కడ వేల కొద్ది, మన దగ్గర 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించి మీరు ఫ్రీగా తీసుకోండి అని ఇప్పించారు. నిజంగా అలాంటి చిన్న చిన్న వాటి మీద డబ్బులు చేసుకునే పర్సన్ అయితే ఇలాంటివన్నీ చేస్తారా? ఆ అవసరం ఆయనకు లేదండి. మాది ఒక పెద్ద ఆర్గనైజేషన్, అది ఆయన ఎస్టాబ్లిష్ చేసిందే. తను ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా పరోక్షంగా దాని మంచి కోరుకుంటారు, ఆయన మంచి కోరుకుంటారు. ఆయనకి అడ్డదారులు పట్టాల్సిన అవసరం లేదు. అడ్డదారుల్లో ఆలోచించే వాళ్ళే ఇలాంటి రాంగ్ అజంప్షన్స్ని ప్రజల్లోకి నింపుతున్నారు. వాటన్నిటిని నమ్మద్దని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను.